నాన్ మాడ్యులర్ కిచెన్ని కూడా మనం ఎంత నీట్గా సర్దుకోవచ్చు అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో మొత్తము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి. ఇంకా నేనైతే కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను. అవైతే కొందరికి యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు కూడా ఏదైనా టిప్స్ తెలుసుంటే నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే నేను కిచెన్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇదైతే క్లీనింగ్ అయిన తర్వాత పెట్టిన వీడియో అండి. పిల్లలు వెళ్ళిపోగానే అయితే నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకటేసారి అయిపోతాయి కాబట్టి మనకు వంట పని ఉండదు, ఈజీగా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి అయితే అలా కుదరదండి. సండేనే ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళకైతే నేను చెప్పట్లేదు. ఇంట్లో ఉండే వాళ్ళకైతే పిల్లలు వెళ్ళిపోయాక ఇలా స్టార్ట్ చేసుకొని నీట్గా చేసుకోవచ్చు. నేనైతే ఇంతకుముందు షెల్ఫ్లో న్యూస్ పేపర్ వేసేదాన్నండి. ఆ న్యూస్ పేపర్ అయితే 1 మంత్కే చాలా డస్ట్ వచ్చేసి ఇంకా దానివల్ల కాక్రోచెస్ కూడా తయారవుతున్నాయి ఇంట్లో. అందుకనేసి నేను ఈసారి అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. షెల్ఫ్ లైనరు ట్రాన్స్పరెంట్ది చాలా బాగుందండి. ట్రాన్స్పరెంట్ అయితే ఇంకా న్యూస్ పేపర్ కంటే 1 మంత్కి డస్ట్ పడిపోతుంది. ఈసారి అయితే నేను అమెజాన్లో 10 మీటర్స్ లైనర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీరు కూడా కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మనకు మీషోలో కూడా దొరుకుతుంది, కానీ అది క్వాలిటీ 300లోనే దొరుకుతుంది, కానీ అంత క్వాలిటీ బాగాలేదు. ఇదైతే చాలా బాగుందండి. అమెజాన్లో మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పాత న్యూస్ పేపర్స్ అయితే తీసేసి మొత్తము లైనరు చక్కగా వేసుకున్నాను. చూడండి, చాలా నీట్గా ఉంది. ఇంకా నేనైతే కాక్రోచెస్ రాకుండా షీట్ లైనర్ కింద నేనైతే 2 సైడ్స్ కూడా ఇలా కార్నర్స్లో కర్పూరం వేసానండి. దానివల్ల కాక్రోచెస్ రాకుండా ఉంటాయి. నేను ఇలా చికెన్ బాక్స్ని కట్ చేసి దాంట్లో గ్రీన్ టీ ప్యాకెట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా యూజ్ చేయని ఏమైనా బిస్కెట్స్గా షేప్ చేసేటివి, కర్జికాయలు చేసేటివి, మురుకుల బిళ్ళలు, ఇలా అన్నీ మనం యూజ్ చేయని అయితే మనకు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చిన బాక్స్లో పెట్టుకోవచ్చండి. డస్ట్ పడకుండా ఉంటాయి. ఇలా రబ్బర్ బ్యాండ్స్ కూడా నేను ఎప్పుడైనా యూజ్ అవుతాయని ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత నేను మొత్తం కిచెన్ అంతా స్ప్రే చేసుకున్నానండి. అంట్లు దోమేలోపు సామాన్ అంతా కడిగేలోపు కిచెన్ అయితే క్లీన్ అవుతుందనేసి నేను అలా స్ప్రే చేసేసుకొని అంట్లు దోమేసుకున్న తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసి కడిగేసుకున్నాను. ఇలా మొత్తం మారిపోయిన సామాన్ అంతా కూడా నేను చదువుకున్న తర్వాత అయితే మీకు వీడియో పెడుతున్నానండి. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నేనైతే మీకు వీడియో పెడుతున్నాను. అంతేనండి. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ మీషోలో ర్యాక్ తీసుకున్నానండి. ఉప్పు, కారం, షుగర్, టీ పౌడర్ లాంటిది మనకి ఇక్కడ హ్యాండీగా ఉంటుంది అనేసి నేను గ్యాస్ పక్కనే పెట్టుకున్నాను. ర్యాక్ మీషోలో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇదైతే ఇక్కడైతే నేను ఆయిల్ డిస్పెన్సర్ ఇంకా వాడిన ఆయిల్ పెట్టుకున్నానండి పక్కన ఇంకొక బాటిల్లో. ఇంకా ఇక్కడైతే బాసన్ల స్టాండ్ అయితే పెట్టుకున్నాను. నేను ఓవెన్ అయితే తీసి పైన పెట్టేస్తానండి. నాకు ప్లేస్ లేదు కాబట్టి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాడుకొని పైన పెట్టేస్తాను. ఇవైతే 2 జార్స్ కూడా మీషోలో నేను పెట్టాను. ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామనేసి ఎండుమిరపకాయలు, చింతపండు పెట్టుకున్నానండి అందులో. ఇది కూడా నేను ఈ ర్యాక్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. చపాతీ పెంక, ఇంకా బేలను, చాపింగ్ బోర్డ్ లాంటివి సెట్ అయిపోయిందండి దాంట్లోనే. ఇంకా మనకు వేరేగా స్పేస్ ఆక్యుపై చేసుకోకుండా. ఇదైతే గ్లాస్ పెయింటింగ్ మా పాప చేసిందండి. ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానని, లుక్ బాగుంటుందనేసి. ఇంకా ఈ జార్స్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. ఇంకా మనకు అమెజాన్లో కూడా ఉన్నాయి, కానీ 1 kg గ్రాసరీస్ జార్స్, కానీ మీషోలో కొంచెం రేట్ తక్కువ ఉందనేసి నేను ఇందులో ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. అంతేనండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.